నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన ఎలాన్ మస్క్ 2026 మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడి. టెక్సాస్ వరదల్లో 51కి చేరిన మృతుల సంఖ్య, 15 మంది చిన్నారులు మరణించినట్లు గుర్తింపు. బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ చేరుకున్న ప్రధాని, సభ్య దేశాలతో నేడు మోదీ ద్వైపాక్షిక చర్చలు. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీలో మహిళలకు రాయితీ, పాత అపార్ట్మెంట్లకు తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. నల్గొండ జిల్లా చిట్యాలలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా, పట్టా భూముల్లోని గుట్టలను తవ్వేస్తూ అడ్డగోలుగా దందా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. బిగ్ బ్యూటిఫుల్ చట్టంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు తలెత్తిన వేళ మస్క్ ద అమెరికా పార్టీని నెలకొల్పారు. అమెరికాలో ఉన్న ఒకే పార్టీ వ్యవస్థను తమ పార్టీ సవాల్ చేస్తుందని మస్క్ తెలిపారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్ల ఏకపార్టీ వ్యవస్థలో దేశం దోపిడీకి గురవుతోందని మస్క్ ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా పార్టీ అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి ఏర్పడిందని ప్రకటించారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. 2 లేదా 3 సెనేట్ సీట్లు, 8 నుంచి 10 ప్రతినిధుల స్థానాలపై అమెరికన్ పార్టీ లేజర్ ఫోకస్ చేస్తుందని మస్క్ తెలిపారు. జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాడు పార్టీ వ్యవస్థాపనపై మస్క్ నిర్వహించిన పోల్లో 1.2 మిలియన్ల మంది పాల్గొన్నారు. 65% మంది కొత్త పార్టీకి మద్దతిచ్చారు. అమెరికా టెక్సాస్లో సంభవించిన వరదల్లో మరణించిన వారి సంఖ్య 51కి చేరింది. అందులో 15 మంది చిన్నారులే ఉన్నారు. తప్పిపోయిన మరో 27 మంది కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలోని కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్వాడాలూపే నది ఉప్పొంగి వరదలు పోటెత్తాయి. పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. శాన్ ఆంటోనియో, కెర్విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గ్వాడాలూపే నదీ తీరంలో నిర్వహిస్తున్న క్రిస్టియన్ క్యాంపు వేసవి శిక్షణా శిబిరాన్ని వరద ముంచెత్తింది. అందులో 20కి పైగా బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. బాలికల కోసం పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపట్టారు. కొందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 237 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లతో 9 రక్షణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. రాజధాని రియో డి జెనీరోకు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి హోటల్కు వెళ్లిన ప్రధానికి సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మోదీ రాకతో ఆ ప్రాంగణమంతా జై భారత్ నినాదాలతో మారుమోగింది. అనంతరం అక్కడ ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించారు. 4 రోజులు ఈ దేశంలో పర్యటించనున్న ప్రధాని 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఇవాళ రేపు రియో డి జెనీరోలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ అనంతరం బ్రెజిల్ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో ప్రధాని భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ భూ సమస్యల పరిష్కారం కోసం 8,90,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 40% వరకు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించినవే ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరిస్తే 20 లక్షల ఎకరాలకు పట్టాలు రానున్నాయి. న్యాయస్థానంలో కేసు ఉండటంతో ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8.90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 40% దరఖాస్తులు సాదా బైనామాల క్రమబద్ధీకరణపైనే ఉన్నాయి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతిలో క్రమబద్ధీకరణకు పలు సెక్షన్లను చేర్చడంతో బాధితులు ఆశతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 2016లో తొలిసారి సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపట్టారు. 2014 జూన్కు ముందు జరిగిన ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 11.19 లక్షల మంది రైతులు దరఖాస్తు చేయగా 6.18 లక్షల మందిని అర్హులుగా గుర్తించి పట్టాలు పంపిణీ చేశారు. 2020లో మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ ఏడాది అక్టోబర్ 12 నుంచి 30 వరకు ఇచ్చిన గడువులో 2.24 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువును నవంబర్ 10 వరకు పొడిగించగా 6.66 లక్షలు వచ్చాయి. మొత్తం 8.9 లక్షల మంది దరఖాస్తుదారులు దాదాపు 20 లక్షల ఎకరాల క్రమబద్ధీకరణకు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అందిన సాదా బైనామా దరఖాస్తులన్నీ రెవెన్యూ శాఖకు చెందిన ఆన్లైన్లో ఉన్నాయా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఒక దఫా దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. అదే సమయంలో దరఖాస్తులేవీ పెండింగ్ లో ఉండొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎడాపిడా ఆన్లైన్లో తిరస్కరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 22,509 దరఖాస్తులు రాగా 12,947 తిరస్కరించారు. మహబూబాబాద్ లో 37,129కి 20,792, నిజామాబాద్ లో 10,122కి 9,504, వనపర్తిలో 3,654కి 3,408, నల్గొండలో 14,409కి 14,166, సంగారెడ్డిలో 3,669కి 2,726 దరఖాస్తులను తిరస్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,842 అందగా అన్నింటినీ తిరస్కరించారు. ప్రస్తుతం ఈ రైతుల్లో చాలా మంది తాజాగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసి ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు చూస్తున్నారు. భూదస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం ROR 1971 సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పిస్తోంది. ఆ చట్టాన్ని 2020 అక్టోబర్ 29న ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా తెలంగాణ పాసు పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం ROR 2020ను అమల్లోకి తెచ్చింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయడం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ROR 2020లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే సెక్షన్లు ఏవీ లేవని న్యాయస్థానం పేర్కొంది. ROR 1971 చట్టం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులకు మాత్రం అవకాశం కల్పించింది. దాని ప్రకారం 2020 అక్టోబర్ 29కి ముందు అందిన 2.24 లక్షల దరఖాస్తుల క్రమబద్ధీకరణకు వీలు ఏర్పడింది. కానీ అన్ని అర్జీలను దృష్టిలో పెట్టుకుని చట్ట సవరణ చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని నాటి ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు. ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులను తొలగించి సాదా బైనామాలకు అవకాశం కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, దీనిలో భాగంగానే స్టాంపు డ్యూటీ తగ్గించాలని ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో భారతీయ స్టాంపుల చట్టంలో 4 సెక్షన్లు 26 ఆర్టికల్స్పై శాసనసభలో సవరణ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల చట్టంలో చేయాల్సిన సవరణలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 2025 సవరణ బిల్లు తీసుకురావాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ చేపట్టాలని, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం పడకుండా సవరించాలని నిర్దేశించారు. పాత అపార్ట్మెంట్లకు రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన ఉందని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి వివరించారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్ర అహ్మద్ నగర్కు చెందిన 3 మహిళలు, రోహిత్ అనే వ్యక్తితో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తీసుకెళ్లి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో అక్రమ గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిపై గతంలో ఖమ్మంలో కేసులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ధనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రహదారి పక్కనున్న భూములతో పాటు పట్టా భూముల్లో ఉన్న గుట్టలను సైతం మాయం చేస్తున్నారు. భూములను అడ్డగోలుగా తవ్వి పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో అక్రమ మట్టి రవాణా జరుగుతున్న మైనింగ్ శాఖ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్పల్లి మండలాలలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వెలిమినేడు శివారులో సుమారు 45 ఎకరాల స్థలంలో భారీ స్టీల్ పరిశ్రమ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం చేపట్టిన పరిశ్రమ స్థలం లోతైన చౌడు నేలలో ఉండటంతో దానిని మట్టితో నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి మట్టి కాంట్రాక్టు తీసుకున్నారు. వెలిమినేడు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 396లో సుమారు 95 ఎకరాల భూమిలో 60 ఎకరాలకు పైగా ప్రభుత్వ TGIICకి సంబంధించిన భూములు, గుట్టలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరిపి పరిశ్రమల నిర్మాణాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా పట్టాభూమిలోని గుట్టలను, మట్టిని తొలగించాలన్నా రెవెన్యూ, అటవీ, మైనింగ్ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. చిట్యాల మండల పరిధిలో పట్టాభూముల్లో కొంతమంది మైనింగ్ అనుమతులు తీసుకున్నారు. అయితే ప్రభుత్వ TGIICకి చెందిన భూములలోనూ మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెలిమినేడు, పిట్టంపల్లి పరిసర గ్రామాలలో ప్రైవేటు కంపెనీ యాజమాన్యాలు ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మట్టి తరలిస్తున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. అనుమతులు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అనుమతి 10 టన్నులు తీసుకున్న వాళ్ళు 100 టన్నులకు పైగా మట్టిని తరలిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ప్రైవేటు వ్యక్తులు కొంతమంది అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత మట్టిని తీస్తున్నామనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో ఈ మట్టిని తవ్వడం వల్ల అటు ప్రజలకు ఇబ్బంది అవుతున్నది, పర్యావరణానికి కూడా తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితి ఉన్నది. అక్రమ తరలింపును, మట్టిని అరికట్టకపోతే పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామాలలో ఇష్టానుసారంగా మట్టి తరలిస్తున్నారు. అటువంటి జరగకుండా మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా వాటిపైన చర్య తీసుకోవాలి. మట్టి మాఫియా అనేది బాగా రెచ్చిపోతున్నది. కాలువలు, గుట్టలు ఏది అనకుండా ఒక్క దాంట్లో మొత్తం గుంటలు తీసి మట్టి మాఫియా బాగా రెచ్చిపోతున్నది. 5 ఎకరాల భూమి ఇప్పుడు అన్యాక్రాంతమైనది. గుట్ట కనిపిస్తే గుట్టను మాయం చేస్తున్నారు. దీని మీద నిఘా పెట్టి మట్టి మాఫియాని అడ్డుకోవాలని మా యొక్క మనవి. అనుమతులు పొందిన మేరకే కాకుండా అక్రమంగా మట్టిని తరలించడం వల్ల గుట్టలను విపరీతంగా తొమ్మి అక్కడ మట్టిని తరలించడం వల్ల ఇటు గొర్రెల కాపురకు గాని, అటు రైతులకు గాని తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నది. సంబంధిత అధికారులు వెంటనే అడ్డుకట్ట వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆ మట్టిని తరలిస్తున్నారు. దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి. ఆ మట్టిని ఈ విధంగా దుర్వినియోగం చేయకుండా చూడాలని చెప్పి కోరుతున్నాం. అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల తీవ్రత, నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో డెంగ్యూ కేసులు తక్కువగా నమోదయ్యాయని, హైదరాబాద్లో స్వల్పంగా పెరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. 19 జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదవగా మిగిలిన జిల్లాల్లో 10 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే టైఫాయిడ్ కేసులు రాష్ట్రంలో చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీపై దృష్టి పెట్టాలని, స్పెషల్ ఆఫీసులను నియమించాలని మంత్రి రాజనరసింహ ఆదేశించారు. కలెక్టర్లతో ఎప్పటికప్పుడు రివ్యూ వేయాలని వైద్య శాఖ కార్యదర్శికి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో ఇంటింటా సర్వే నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని రాజనరసింహ ఆదేశించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల చిన్నారి హత్య కలకలం రేపింది. ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన రాము, నవీన దంపతులకు 2 సంతానం. ఉపాధి నిమిత్తం రాము గల్ఫ్కు వెళ్లగా నవీన పిల్లలతో పాటు కోరుట్లలో నివాసం ఉంటోంది. 5 ఏళ్ల కూతురు హితీక్ష శనివారం బడికెళ్లొచ్చి సాయంత్రం 6 బయట ఆడుకునేందుకు వెళ్లింది. రాత్రి 8 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇరుగు పొరుగున వెతికారు. వీరింటి సమీపంలోని మరో ఇంటి బాత్రూంలో హితీక్ష విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లి, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలిక గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ ఇంటి యజమాని నర్సంపేటలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్థానికంగా వినాయక విగ్రహాల తయారీ దుకాణంలో కూలీగా పనిచేసే విజయ్ మద్యానికి బానిసయ్యాడని, ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదని స్థానికులు చెబుతున్నారు. పెళ్లైన భార్య వదిలి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని తెలిపారు.
8 నెలల కుమార్తెతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన వాణికి 4 ఏళ్ల క్రితం రామన్నపేట మండలం ఎర్నారానికి చెందిన మహేష్తో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు. గత కొన్నాళ్లుగా వాణి మానసిక వ్యాధితో బాధపడుతూ తల్లిగారి ఊరైన వంగపర్తిలో ఉంటోంది. ఆరోగ్య సమస్యతో మనస్తాపానికి గురైన వాణి తన చిన్న కుమార్తె హర్షినితో కలిసి సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి వాణి మృతదేహాన్ని వెలికితీసి నకరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేలి మండలం ధర్మారెడ్డిపల్లిలో గత నెల 24న జరిగిన వృద్ధురాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. పొలం వద్దకు ఒంటరిగా వెళ్తున్న సత్తెవ్వను కోమటిపల్లికి చెందిన కిచ్చికారి శివశంకర్ వెంబడించాడు. బంగారం చైన్ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో కొడవలితో నరికి హత్య చేశాడు. ఆ తర్వాత బంగారు నగలతో పరారయ్యాడు. 150 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి బంగారు నగలతో పాటు 5 ద్విచక్ర వాహనాలు, ఫోన్, హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ నరసింహులు వెల్లడించారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో వివిధ రకాల కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్ల సత్యవ్వ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన వ్యవసాయ పొలంలో గడ్డి కాల్చేద్దామని ఇంటి నుండి కొడవలి అగిపెట్టె తీసుకుని పోతుంది. అదే సమయంలో నేరస్తుడైనటువంటి కిచ్చిగారి శివశంకర్ మోటార్ సైకిల్ పైన ధర్మారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోగానే ఈ ఒంటరి మహిళ గోల్డ్ చైన్ వేసుకున్నది ఇతను అబ్జర్వ్ చేసి పొలం దగ్గరికి ఫాలో అయినాడు. మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ స్నాచ్ చేసే సమయంలో ఆమె చేయగానే ఆమె చేతిలో ఉన్నటువంటి గొడవలు తీసుకొని హత్య చేసి మెడలోని వంటి పుస్తల తాడు మరియు చెవి కమ్మలు తీసుకొని ఆ గొడవలు తీసుకొని కూడా బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది. ఈ కేసులో నేరస్తుని గుర్తించడానికి దాదాపు ఒక 150 సీసీ కెమెరాలు మేము అబ్జర్వ్ చేసి ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో అరుదైన ఘనత సాధించింది. వివిధ కేసుల్లో నిందితులపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎన్బీడబ్ల్యూ పెండింగ్ లేని కమిషనరేట్గా నిలిచింది. కోర్టు నుంచి జారీ అయిన పెండింగ్లో ఉన్న 2024 వారెంట్లను 40 రోజుల్లో క్లియర్ చేసింది. 823 ఎన్బీడబ్ల్యూ వారెంట్లకు సంబంధించి నిందితుల తరపున పూచీకత్తు సమర్పించి వారికి నోటీసులు ఇవ్వాలని, మరికొందరిని ప్రకటిత నేరస్తులుగా గుర్తించాలని, ఆస్తులు జప్తు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ పోలీస్ శాఖ చరిత్రలో ఒక పోలీస్ కమిషనరేట్ లేదా యూనిట్ పెండింగ్ ఎన్బీడబ్ల్యూ లేకుండా ఉండటం ఇదే తొలిసారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. One of the greatest accomplishments in the commissionerate, where we have got more than 50,000 PT cases. We have 62 lakh population. It's a huge one in the country. In the such commissionerate, achieving this task is one of the greatest professional accomplishments by my officers. This goal is in our pursuit to achieve crime-free society. When offenders with active warrants roam free and scot-free, this certainly creates some kind of situations where people feel insecure. These kind of criminals moving on the roads and scot-free, the sense of security diminishes because people have a lot of faith in legal system. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బహిరంగంగా కనిపించారు. అషౌరా సందర్భంగా టెహ్రాన్లోని తన నివాసం పక్కన ఉన్న మసీదులో నిర్వహించిన సంతాప సభలో ఖమేనీ పాల్గొన్నట్లు ఇరాన్ స్టేట్ టీవీ చూపింది. అయితే ఆ సభలో ఆయన ఏం ప్రకటన చేశారో తెలియలేదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సభకు భారీగా హాజరైన ప్రజలు ఖమేనీ రాగానే లేచి నిలుచుని నినాదాలు చేశారు. పార్లమెంటు స్పీకర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అణ్వాస్త్రం తయారు చేస్తున్న నెపంతో జూన్ 13న ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఆర్మీ చీఫ్, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ సహా సైనిక కమాండర్లు, అణుశాస్త్రవేత్తల్ని హత్య చేసింది. ఖమేనీ హత్యకు సిద్ధమవగా ఆ ప్రయత్నాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ఖమేనీని సిగ్నల్స్ కూడా అందని రహస్యంగా బంకర్కు తరలించి భారీ భద్రతలో ఉంచారు. బంకర్ నుంచి ఆయన ఇజ్రాయెల్, అమెరికాలను హెచ్చరిస్తూ ప్రకటనలు విడుదల చేశారు.
అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనలపై సానుకూల స్పందన తెలియజేసినట్లు హమాస్ పేర్కొంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు చర్చలు అవసరమని తెలిపింది. ఈ మేరకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్ట్, ఖతార్లకు తమ స్పందన తెలియజేసినట్లు వెల్లడించింది. అమెరికా ప్రతిపాదిస్తున్న 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై తదుపరి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ పేర్కొంది. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం మాత్రం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ గాజాలోని పలు ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడిలో 24 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో 10 మంది ఆహార సేకరణ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దక్షిణ గాజాలో మానవతా సాయాన్ని అందిస్తున్న సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో 2 అమెరికా సిబ్బంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు వచ్చే వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 4 నెలల వయసున్న ఓ కొండముచ్చు పిల్లకు వెన్నెముక సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి కదలేని స్థితిలో చేరిన కొండముచ్చు పిల్లకి శస్త్రచికిత్స చేసి తిరిగి అది నడిచేలా చేశారు. ప్రస్తుతం కొండముచ్చు ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవుడితో సమానం. మరోసారి ఆ సామెతను మధ్యప్రదేశ్ వైద్యులు సార్థకం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురై వెన్నుముక్క విరిగి కాళ్లు చచ్చిపడిపోయిన 4 నెలల వయసు ఉన్న కొండముచ్చు పిల్లకి శస్త్రచికిత్స చేసి తిరిగి దానికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మధ్యప్రదేశ్లోని చింద్వాడలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కొండముచ్చికి 2 గంటల్లోనే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో ఓ కొండముచ్చు పిల్ల తీవ్రంగా గాయపడింది. నడవలేక నొప్పితో విలవిల్లాడుతూ రోడ్డుపై కొండముచ్చు పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చికిత్స కోసం పశువైద్యుల వద్దకు తీసుకెళ్లారు. కొండముచ్చికి ఎక్స్రే తీయక వెన్నుముక్క విరిగినట్లు గుర్తించారు. దాని కారణంగా 2 కాళ్లు చచ్చుపడిపోయాయని, మూత్ర విసర్జన చేయడంలో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొండముచ్చు పిల్లకు శస్త్రచికిత్స చేశారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి కొండముచ్చికి విజయవంతంగా సర్జరీ చేసినట్లు వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం కాళ్లల్లో కదలికలు వచ్చినట్లు వెల్లడించారు. మెల్లమెల్లగా కొండముచ్చు ఆరోగ్యం కుదుటపడుతోందని, పూర్తిగా నయం కాగానే అడవిలో వదిలేస్తామని వెల్లడించారు. అంత చిన్న కొండముచ్చుకు వెన్నుముక్క శస్త్రచికిత్స చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అని వివరించారు. మధ్యప్రదేశ్లో కొండముచ్చికి శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. చికిత్స పూర్తయిన కొండముచ్చు పిల్ల చక్కగా ఆడుకుంటోందని వెల్లడించారు. నల్గొండలో ఈటీవీ ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చదరంగం పోటీలు అట్టహాసంగా జరిగాయి. జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ఒకరితో ఒకరు హోరాహోరీగా తలపడ్డారు. పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు అధికారులు బహుమతులు అందజేశారు. విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.